శ్రీల ప్రభుపాదకి గౌనితాయకి శ్రీమద్భాగవతము సప్తమ స్కందం 10వ అధ్యాయం 10వ శ్లోకం. ఓం నమో భగవతే తుభ్యం ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే షడ్గుణైశ్వర్య పూర్ణలోక దేవ పరమపురుషుడ పరమాత్మ దుఃఖనాశక నరహరి రూప నీకు నా వందనములు. ప్రహ్లాద్ మహారాజు ఎదురుగుండా నృసింహస్వామి నిలబడి ఉన్నారు. ఆయన ఈ విధంగా అనేక విధాలుగా కీర్తిస్తున్నారు. దీనికి చూడండి, ఇక్కడ ప్రధానంగా మన యొక్క ఇంద్రియాలన్నింటినీ ఎందుకు ఉపయోగపడాలి? ఇంద్రియములన్నింటినీ ఇంద్రియాధీశులకు శ్రీకృష్ణుని సేవలో నిలుపుటయే భక్తి. మనం భక్తి అంటే మనం అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ భక్తి అంటే మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని యొక్క సేవలో వినియోగపడాలి. కానీ మన ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థములు అంటే సుఖానికి, ఇంద్రియార్థం అంటే ఏ ఇంద్రియం ఎక్కడ సుఖాన్ని పొందుతుందో వాటి యందు తలమునకలు అయిపోయి ఉంటాయన్నమాట. కానీ ఆ ఇంద్రియాలని భగవంతుని యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం వినియోగించడమే భక్తి అవుతుంది. కృష్ణ సేవలో నిలిచినప్పుడు మనుషుడు భౌతిక ఉపాధుల నుండి బయటపడుట మరియు ఇంద్రియములు పవిత్రమవుతాయనే 2 ఫలములను పడేయగలదు. ఎప్పుడైతే మన ఇంద్రియాలతో భగవత్ సేవ చేస్తున్నామో అంటే ఋషికేశ సేవను, అంటే ఋషికేశ అంటే ఇంద్రియాధీశుడు. అప్పుడు మన యొక్క ఇంద్రియాలు ఆయన యొక్క సేవలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం పవిత్రం అవుతాయి అన్నమాట. అలా పవిత్రం అవడం వలన ఆనందాన్ని పొందుతాం. పవిత్రత లేనటువంటి వ్యక్తి ఆనందాన్ని పొందలేడు. అంటే కాబట్టి ఇక్కడ షడ్గుణైశ్వర్య పూర్ణుడగు దేవా అంటే 6 ఐశ్వర్యాలు. మనం ఏ కోరికలు కలిగి ఉంటామో, ఏ ఐశ్వర్యం మనకు కావాలి అనుకుంటామో అదంతా కూడా ఎవరికి ఉందంటే పూర్ణంగా భగవానుడి దగ్గర ఉంటుంది. పూర్ణము అంటే ఇంకా దాన్ని మించి ఇంకేమీ లేదని అర్థం. అదే ఎక్కువ తక్కువ కాదు. పూర్ణము అంటే అన్నింటికి అదే ఫైనల్ అన్నమాట. పరమ పురుష ఆయన ఏమని పిలుస్తున్నారంటే పరమైనటువంటి పురుషుడు. ఇక్కడ ఎవరైతే ఈ దేహదారులు జీవులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ గమ్యం ఎవరు అంటే ఆయనే పరము అయినవాడు అన్నమాట. పరమాత్మ ప్రతి జీవులోని కూడా నియంత్రించేవాడు, సాక్షిభూతంగా ఉండేవాడు అయినటువంటి భగవానుడు ఇక్కడ చెబుతున్నాడు. దుఃఖనాశక మనకి దుఃఖాలు కలుగుతున్నాయి. దుఃఖాలు కలగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన ఇంద్రియాలు వాటి ఆనందకరమైనటువంటి విషయాలు యందు ఇంద్రియార్థం యందు కలిసి ఉండడం వల్లనే మనకు దుఃఖాలు కలుగుతున్నాయి. సో ఆ దుఃఖం పోవాలి అంటే ఏం చేయాలి అంటే మనం భగవంతుని యొక్క సేవలో మన ఇంద్రియాలని కూడా ఆయన యొక్క సేవలో మనకి ఏవైతే భగవత్ కృప వలన పూర్వకర్మ ఫలాలను అనుసరించి మనకి ఇవ్వబడుతున్నాయో వాటినన్నింటినీ కూడా కృష్ణుడి యొక్క సేవలో వినియోగించినాడు. మనకి ఆ దుఃఖం అంతా పోతుంది. దుఃఖ నాశకుడు ఎవరు? భగవానుడు కృష్ణుడు. మరి అటువంటి దుఃఖం నాశనం అవ్వాలంటే ఏం చేయాలి అంటే మనం కృష్ణుడికి సేవ చేస్తూ ఉండాలి. మనం కోసం లేకపోతే ఇతరుల కోసం, కృష్ణుడు కాకుండా అన్య విషయాల కోసం సేవ చేసినంతకాలం మనకి ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. కాబట్టి దుఃఖ నాశకుడు ఎవరు అంటే భగవానుడు. ఆయన చేసేటువంటి సేవ వలన మనకి ఆ దుఃఖం అనేది నశించిపోతుంది. నరహరి రూప అంటే ఆయన ఒక మనుష్య శరీరాన్ని తర్వాత జంతు శరీరాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నరహరి రూప నీకు నా వందనములు. భక్తుడు పరమపురుషునితో సమానుడై భగవతత్వ పదమును పొందగలుగునట్టునగా అతడు సేవకునిగా తన స్థానమును కోల్పోవని భావము కాదని ప్రహ్లాదుడు కడచిన శ్లోకమును స్పష్టముగా వివరించను. భక్తుడు భగవంతుడు ప్రధానంగా ఉండేటువంటి ఇద్దరికీ ఉండేటువంటి ఒక స్థితి ఒకటి ఉంది. ఏమిటది? ఒక ఆయన సేవించబడేవాడు, ఒకడు సేవకుడు. మరి ఇద్దరూ సేవిక భావాన్ని కలిగినప్పుడు అంటే మనకి భక్తి స్థానం ఏదైనా కోల్పోతుందా? భగవతత్వాన్ని చేరిన తర్వాత ఎప్పుడు కూడా ఈ స్థితి భౌతిక జగత్తులో ఏమిటి? ఒక రకమైన వైషమ్యాన్ని చూపిస్తూ ఉంటుంది యజమానికి సేవకుడికి. కానీ అటువంటిది ఏమైనా కోల్పోతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనే కోల్పోదట. సహజంగా మనం గృహంలో చూసుకున్నాం అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంటే సేవ చేసేవారు ఒకరు, సేవను అనుభవించేవారు ఒకరు ఉన్నారు అనుకోండి. ఎప్పుడు అదే కొనసాగుతుంటుందా? సందర్భాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. సేవిక భావం అన్నమాట. ఒకరు సేవ చేస్తూ ఉంటే ఆ ప్రేమ అనురాగం వల్ల నేను చెయ్యాలి, ఆమెకి ఏదైనా ఇవ్వాలి, నేను కూడా ఆమెను తృప్తిపరచాలి అనేటువంటి భావన ఈ సాధారణమైన గృహ వ్యవస్థలోనే ఉంది. మరి భగవద్ వ్యవస్థలో ఇది ఇంకా విశిష్టంగా ఉంటుందన్నమాట.
విశుద్ధ భగవత్ సేవకుడు భగవంతునితో సమానముగా ఐశ్వర్యవంతుడైనను భక్తితో ఆ దేవదేవునికి నమస్కరించును. భగవంతుడు భక్తుడు, భగవానుడు పూర్ణుడు. పూర్ణాన్ని ఆశ్రయించినటువంటి జీవుడు కూడా ఏమవుతాడు? పూర్ణుడే అవుతాడు. అంటే ఒక కోటీశ్వరుడైనటువంటి తండ్రికి సంతానం ఏమవుతుంది? బెకార్లు అవుతారా? వారు కూడా కోటీశ్వరులే అవుతారు. ఎందుకని? వారిద్దరికీ ఉండేటువంటి సంబంధం అటువంటిది అన్నమాట. కాబట్టి భగవాను ఆశ్రయించినటువంటి ఏ జీవైనప్పుడు కూడా భగవానుకు ఉండేటువంటి అన్ని ఐశ్వర్యాన్ని అనుభవించడానికి యోగ్యుడు అవుతాడు. అందుకనే మనకి పద్మపురాణంలో చెప్తారన్నమాట, కృష్ణుడి కోసం సర్వం త్యజించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఈ భౌతిక జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో అన్ని ఐశ్వర్యాలు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాయట. ప్రహ్లాదుడు ఇతడు భగవంతుని శాంతింపజేయటకు స్తోత్రము కావించెను. అనగా అతడు తన భగవానునితో సమానమని భావింపలేదు. తన సేవకునిగానే గుర్తించి అతను నృసింహదేవునికి వందనములు కావించెను. ఇక్కడ భగవానుడికి సేవ చేస్తున్నాడు. భగవానుడితో సమానమైన ఐశ్వర్యం కలిగి ఉందని అతనికి తెలుసు. ఏ విధంగా? భగవత్ శరణాగతుడు అయినప్పటికీ కూడా ఆయనకి సేవ చేయడంలోనే ఆనందాన్ని పొందుతున్నాడు. ఇద్దరూ కూడా సేవిక అనుకుంటాం, కానీ ఒకడు సేవించేవాడు, ఒకడు సేవించబడేవాడు అనుకుంటాం. కానీ ఇద్దరు ఒకరికొకరు సేవించుకుంటూ ఉంటారు. అర్థమైందండి? ఇతడు సేవ చేయడం ద్వారా, అతన్ని అనుగ్రహించడం ద్వారా నృసింహస్వామి భగవానుడు ప్రహ్లాదుడి కోసం ఏం చేశాడు? అవతరించాడు. అక్కడెక్కడ నుండో దిగి వచ్చాడన్నమాట. నరసింహస్వామికి అంటే తన తండ్రికి చెప్పాడనమాట, ఇందులో భగవంతుడు ఉంటాడు అని. అంటే ఎవరండి ఆజ్ఞను పరిపాలన చేసింది? నరసింహస్వామి ప్రహ్లాదుని యొక్క ఆజ్ఞను పరిపాలన చేసి, అరే నా భక్తుడు ఇక్కడ ఉండమని చెప్పాడు కాబట్టి నేను అక్కడ ఉండాలి, కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు అన్నమాట. సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, భగవత్ సేవ చేయడం వలన ఇక్కడ లౌకికంగా ఉండేటువంటి ఒక మూర్ఖుడైనటువంటి యజమాని చేసేటువంటి సేవ వంటిది కాదు. తన భక్తుడికి వసుడైపోతూ ఉంటాడు భగవానుడు. కాబట్టి ఇక్కడ ఉండమన్నాడు. కాబట్టి ప్రహ్లాదుడు నరసింహస్వామి సాక్షాత్తుగా అక్కడ నుండి ఇక్కడ వైకుంఠాది లోకాల నుండి విడిచి ఇక్కడికి వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట. అది పగలగొడితేనే మళ్ళీ బయటపడాలి, మళ్ళీ ప్రహ్లాదుడు చెప్పినటువంటి వాక్కు భగ్నం కాకూడదు అని చెప్పేసి. హరే కృష్ణ. హరే కృష్ణ.